అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీ అందరినీ మహాబౌద్ధి బుద్ధ విహార్ లేదా ఆనంద బుద్ధ విహార్ అని పిలుస్తారు. ఈ ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఇది మన మహీంద్రా హిల్స్లో ఈస్ట్ మారేడ్పల్లి సికింద్రాబాద్ ఏరియాలో ఉందన్నమాట. సో మీరు ఈ ఎన్వైర్న్మెంట్ని చూసినట్టయితే కనుక ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ కూడా పెద్ద పెద్ద చెట్లతో అంతా గ్రీనరీ చాలా బాగుంటుంది. చల్లటి గాలి, ఇక్కడ స్కల్ప్చర్స్ కూడా చాలా అద్భుతంగా చెక్కారనమాట. సో మీరు ఇది చూసినట్టయితే కనుక ఇక్కడ ఒక స్తూపం ఉన్నది. దీని చుట్టూ కూడా మన బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రదక్షిణ చేస్తారనమాట. మీరు ఈ చుట్టూ చూసినట్టయితే కనుక మన గౌతమ బుద్ధునికి సంబంధించిన అనేక రకాలైన పిక్చర్స్ అయితే డిపెక్ట్ చేస్తున్నాయి. దాని వెనుక ఎన్నో కథలు ఉన్నాయని నేను విన్నాను. ఈ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అందరూ మస్ట్ విజిట్ ప్లేస్ అండి ఇది. ఈ సిటీ అట్మాస్ఫియర్లో, ఈ హడావిడి లైఫ్లో కూడా ఇలాంటివన్నిటికీ దూరంగా పీస్ఫుల్గా ఉండే ప్లేస్ ఇది. ఒక వీకెండ్కి అబ్సల్యూట్గా సూట్ అయ్యే డెస్టినేషన్ అన్నమాట. మీరు ఇక్కడ ఈ పిక్చర్స్ అవి చూసినట్టయితే కనుక ఈవినింగ్ టైం మీరు 4 o'clock, సో 1 to 4 ఇది లంచ్ బ్రేక్ అండి. 4 o'clock 4:30 ఆ టైంలో విజిట్ చేసినట్టయితే కనుక వెదర్ చాలా బాగుంటుంది. చుట్టూ కూడా పెద్ద పెద్ద చెట్లతో ఈ బుద్ధుని చుట్టూ మీరు ప్రదక్షిణ చేసినట్టయితే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ప్రతి పిక్చర్ వెనకాల మనం ఆలోచిస్తూ ఉంటే కనుక ఏదో ఒక స్టోరీ మన మనసులో మెదులుతూ ఉంటుందన్నమాట. సో ఈ పిక్చర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా చెక్కారు. సో ఇదనమాట. దీని చుట్టూ అయితే ప్రదక్షిణ మన బౌద్ధ సన్యాసులు అయితే చేస్తున్నారండి మేము వెళ్ళినప్పుడైతే. సో ఇది మెయిన్ ద్వారం అనమాట. దానికి మెట్ల ద్వారంగా మనం వెళ్ళాల్సి వస్తుంది. సో మెట్లు ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి. వెనక పక్కగా వెళ్ళినట్టయితే మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉన్నది. కొంచెం మెట్లు ఎక్కువగానే ఉన్నాయి. సో మనం మెట్ల ద్వారా వెళ్తే మనం మెయిన్ మెడిటేషన్ హాల్కి అయితే చేరుకుంటాం అనమాట. సో ఇదే మెయిన్ మెడిటేషన్ హాల్. సో దీని పక్కన కూడా మనకి చాలా పెద్ద పెద్ద చెట్లు, అలాగే ఒక అద్భుతమైన బుద్ధుని విగ్రహం కూడా ఉన్నది. మీరు ఈ ఏరియా చూసినట్టయితే కూడా చుట్టూ కూడా సిట్టింగ్ ఉన్నదండి. ఇక్కడ కూడా మీరు ఆ పచ్చని వాతావరణంలో కూర్చుని మెడిటేషన్ చేసుకోవడానికి వీలుగా మనకి సిట్టింగ్ ప్లేస్ అరేంజ్ చేశారండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. చుట్టూ మనకి పూల చెట్లు, అలానే పెద్ద పెద్ద వేప చెట్లు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అయితే ఉన్నాయి. ఈ ఆర్కిటెక్చర్, ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చూసినట్టయితే మనకి ఇది నిజంగా హైదరాబాద్లో ఉందా అనిపించేటట్టు అనిపించింది మేము వెళ్ళినప్పుడైతే. ఇది నేను సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం విజిట్ చేస్తున్నాను. సో తెలియని వాళ్ళు ఎవరి కోసమైనా సరే ఈ విజిట్ చేస్తారని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇది మన మెయిన్ మందిరం అనమాట. ఈ మందిరంలోకి వెళ్ళగానే మనకి అద్భుతమైన బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. దీని ఎదురుగానే మనకి మెడిటేషన్ చేసుకోవడానికి మంచి సీటింగ్ ఉంటుందండి. ఎక్కువసేపు అక్కడ వీడియో తీయలేకపోయాము. సో అక్కడి నుంచి మనకి సిటీ వ్యూ ఇలా ఉంటుంది. చుట్టూ చెట్లు ఉండడం మూలాను ఏమో చాలా చల్లటి గాలి. సో ఇది 2003లో దలైలమ్మ గారి చేత ప్రారంభించబడింది. సో మీ హడావిడి జీవితం నుంచి ఒక్క వీకెండ్, ఒక పీస్ఫుల్ వీకెండ్ స్పెండ్ చేయాలనుకుంటే మస్ట్ విజిట్ ప్లేస్ ఇది ఆనంద బుద్ధ విహార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.